Welcome to Triple K Multimakers. Wish you a హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే మనకి ఈరోజు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చిన్నప్పుడు మన వీధులు అన్నిటిలోనూ జెండా అలంకరణ చేసుకుని అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. స్కూల్‌కి వెళ్ళటానికి నానమ్మ ఇంట్లో రెడీ చేస్తూ ఉండేది. ఎంతసేపు పట్టేదంటే ఆ రెడీ చేయటానికి. నార్మల్ స్కూల్‌కి కూడా అంత నీట్‌గా రెడీ అయ్యేవాళ్ళమే కాదు. ఇంక తాతయ్య గారికొచ్చేస్తే స్కూల్‌కి రెడీ అవ్వటానికి తాతయ్య గారు కూడా రెడీ అయిపోయి రెడీగా ఉండేవారు. పిల్లలందరం కూడా చాలా ఎప్పుడెప్పుడు స్కూల్‌కెళ్తామన్న బోలెడంత ఎక్సైట్‌మెంట్‌తో ఉండేవాళ్ళం. రోడ్ల మీద అయితే పరిగెడుతూనే ఉండేవాళ్ళం స్కూల్‌కి వెళ్ళేదాకా రన్నింగ్ ఆపేవాళ్ళమే కాదు. రోజు అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉండేది కాదు గానీ, ఈ ఆగస్ట్ 15కి మాత్రం చాలా హ్యాపీగా రెడీ అయ్యేవాళ్ళం. అమ్మమ్మ అయితే చాలా నీట్‌గా రెడీ చేసి ఉంచేవారు. జెండా వందనానికైతే ఎండలో అలా నుంచునే ఉండేవాళ్ళం. జెండా వందనం అయిపోయాక మొత్తం అన్ని స్కూల్ పిల్లలు కూడా ఇండిపెండెన్స్ డే ర్యాలీ కింద మొత్తం అన్ని వీధులు తిరిగేవాళ్ళం. సరే ఈ ఎండలో ఇదంతా అయిపోయిందని ఇంటికెళ్ళేవాళ్ళమా, ఇంటికి వెళ్ళాక గాలిపటాలు ఎగరేయటం. గాలిపటాలనేది ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందంటే ఆ రోజు అందరూ ఎగరేస్తారు. ఒకళ్ళో ఇద్దరని ఉండదు. అందరూ గాలిపటాలు ఎగరేసాక మార్నింగ్ స్కూల్ నుంచి తెచ్చుకున్న చాక్లెట్స్, ఇంట్లో వండిన స్వీట్స్ అన్నీ కూర్చుని పిల్లలందరం కలిసి సరదాగా తినేవాళ్ళం. ఈ స్వతంత్రాన్ని ఇలా ఎంజాయ్ చేయడం కోసమే మన బాపూజీ గారు ఎంతో కష్టపడ్డారు. సో, స్వదేశీ వస్తువులు కొనమని 1930స్‌లోనే మహాత్మా గాంధీ గారు ఎప్పుడో మనకు చెప్పారు. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడే అది ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు మోడీ గారు చెప్తున్న మనకి మేడ్ ఇన్ ఇండియా కూడా సేమ్ కాన్సెప్ట్. ఎవరు ఏం చెప్పినా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేదే వాళ్ళ ఒక ఇంటెన్షన్. సో, అందరూ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మాత్రమే కొనండి. సో, పిల్లలు ఆగస్ట్ 15కి మోడీ గారు ఇచ్చే స్పీచ్ అందరూ జాగ్రత్తగా వినండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండిపోతుంది. థాంక్ యూ.